వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో వాకర్స్ ఆందోళన. అల్పిరి నంది సర్కిల్ సమీపంలో అటవీ శాఖ నగర వనానికి వాకర్స్ను అనుమతించని అధికారులు. కాణిపాకంలోని అస్థాన మండపంలో అరుణోదయం పుస్తకావిష్కరణ కార్యక్రమం. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆందోళన విరమించిన అట్టి వ్యాపారులు. జనగాంలో బస్టాండ్ ముందు ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్లు ఆందోళన. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 9.37 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు తెలంగాణ ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, జనరల్ సెక్రటరీ లక్ష్మీ గణపతి గౌడ్, వైస్ ప్రెసిడెంట్ దాసు, రీజనల్ జనరల్ సెక్రటరీ ఆరపల్లి శ్రీనివాస్, సెక్రటరీ నవీన్, పీట్ సెక్రటరీలు ఆంజనేయులు, నారాయణ, అనిల్, పైడిపల్లి అశోక్ గౌడ్, మహిళా నాయకులు స్వప్న, దేవకర్ణ, సుభద్ర, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, పార్టీ జిందాబాద్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీపాదరావు గారి నాయకత్వం శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీపాదరావు అమర్ హై, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సంజయ్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జనక్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. Happy birthday to you, happy birthday to you. దుద్దిల్ల శ్రీపాదరావు గారు 1935 సంవత్సరంలో ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు కుటుంబంలో జన్మించిన వారు మంత్రి నుంచి ఎమ్మెల్యే గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్టుతో స్పీకర్ అయ్యాడు. ఆయన స్పీకర్ అయిన తర్వాత ఉద్దండులు, మహా ఉద్దండులు ముఖ్యమంత్రులు చేసినప్పటికీ కూడా ఆయన ఒక శక్తివంతుడైనటువంటి స్పీకర్గా ఈ భారతదేశంలో పేరు తెచ్చుకుంటూ దురదృష్టవశాత్తు నక్సలైట్ల చేతిలో హతమైపోయిండు. ఆ తర్వాత వారి కుమారుడు చంద్రబాబు గారు బ్రహ్మాండమైన అడ్వకేట్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే గెలిచి 4 సార్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉండి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమలు లెజిస్లేటివ్ శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం ప్రధానంగా గ్రామీణ ప్రాంత అభివృద్ధి కోసమే కాకుండా
ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో దాదాపు 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీధర బాబు గారు ఉన్నటువంటి ఐటీ శాఖ దినదిన ప్రవర్తమానమై తెలంగాణకు గర్వకారణమైపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి పరిశ్రమలు అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆ శ్రీపాదరావు గారు తనయుడైనటువంటి శ్రీధర బాబు గారి వల్ల జరుగుతుందని మీకు చెప్పక తప్పదు. అంతేకాదు వారి ఇంకొక తనయుడు శ్రీనిబాబు గారు అది అసెంబ్లీ ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపాలిటీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఆయన హైదరాబాద్లో శ్రీధర గారు బిజీ ఉంటే ఈయన ఎన్నికల్లో చూసుకునే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కష్టాలు తీర్చడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వారికి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి సర్కల్ చేసింది. రానున్న రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాయే కాదు తెలంగాణలో ఉన్నటువంటి 32 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని, బీదత్వం పోగొట్టడం కృషి చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం కృషి చేయాలని వారు ఏదైతే శ్రీపాదరావు గారి జన్మదిన సందర్భంగా అందరూ ఒక ఓటు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. ఖమేనీ మృతి చెందడాన్ని సామాజిక మాధ్యమం ట్రూత్లో పోస్టు చేసిన ట్రంప్ ఇరానియన్లను దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం. ఇరాన్పై నిరంతరంగా భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. బాంబు దాడులు వారం అంతకంటే ఎక్కువ రోజులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. విలేకరి అండదండలతో నడుస్తున్న తొర్రూరు ఆర్యవట్ట పాఠశాల విద్యార్థికి ఉరివేసిన విషయాన్ని తప్పుదోవ పట్టిస్తుండటంతో తల్లిదండ్రుల ఆగ్రహం. కొంతమంది విలేకరులకు డబ్బులిచ్చి నిజం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నం. న్యాయం జరిగే వరకు ఊరుకోబోమని హెచ్చరిక. అండ్ దూలం సీన్ అంట, దూలం సీన్ మొత్తం ఫేక్ న్యూస్ ఇస్తుండు. ఆల్రెడీ అది కూడా నేను చూశాను ఫోన్లోనే. నా దగ్గర కూడా ఆటోమేటిక్ ఏది చూస్తున్నా నేను రికార్డ్ చేసుకుంటున్నా. అది మాత్రం ఆయన కూడా దీంట్లో ఫేక్ అనేది న్యూస్ అనేది చేస్తుండు. ఆయన కూడా 10% వాటా ఉందంట. ఫ్రీ చదువు అనేది ఉన్నది. నాకు కూడా తెలిసింది. మా పిల్లలకి మా పిల్లలు జరిగింది, మా బాబు మంచిగా ఉన్నాడని చెప్పేసి ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ మా జరగనాది ఏమైనా జరిగితే మా కడుపు కోరతాం మిగిలేదు. నీ చోట నువ్వు ఒక ఏమంటారు 20 లక్షలు 30 లక్షలు ఎవరికో ₹1 కోటి నాది కాదనుకుంటే ఒక 1 year ఇన్కమ్ నాది కాదనుకుంటే అయిపోతుంది నీ పని. కానీ మేము అట్లా కాదు కదా. మేము ఏమంటారు మా పిల్లల్ని ఏమంటారు నీడలో కూర్చోబెట్టి కారెండు కష్టపడి చదివిస్తున్నారు. సో ఏమంటారు మా పిల్లల్ని ఇట్లా మా పిల్లల లెక్క ఇంకొకరు కావద్దు. మాకు న్యాయం ఏమంటారు మా కేసును కూడా తప్పుదారి మళ్లించిన ప్రయత్నం చేస్తున్నారు. మా పిల్లల లెక్క ఇంకొకరు కావద్దని మేము పోరాడుతున్నాం. వీలైతే మాకు సపోర్ట్ చేయండి, లేకుంటే సపోర్ట్ ఉండండి. కానీ మేము ఎస్పీ గారి దగ్గరకైనా సరే, కలెక్టర్ గారి దగ్గర అయినా సరే, ఈవెన్ సీఎం గారి దగ్గర అయినా సరే, మా ఎస్టీ కమిషనర్ హుషేన్ నాయక్ సార్ గారి దగ్గర అయినా సరే మీ వెళ్ళడానికి మేము సిద్ధం ఉన్నాం. మీ తప్పు చేస్తే మా భయం మేము తప్పు చేయలేదు. అందులో ఒకటి ఇదంతా ఫేక్ న్యూస్ అని అనడానికి మాకు మధుకర్ రెడ్డి సార్ పైన మాకేమో ఆయన మా పాలుడు కాదు, మా పొగుడు కాదు. ఆయన పైన మాకేమో ఏమంటారు కక్షలు లేవు, కుట్రలు లేవు. మా ఫ్యామిలీ నుండి కూడా ఈవెన్ నేను ఒక్కనే సార్ మా ఫ్యామిలీ నుండి అందులో చదువుకోనిది. మా పిన్ని వల్ల మా చిన్నమ్మ వాళ్ళ పిల్లలు కానీ మొన్ననే ఒక బాబు 10th క్లాస్ కూడా అయిపోయింది అందులోనే. సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రామారావు విజయలక్ష్మి స్మారకంగా ఉత్తమ మహిళా పురస్కారాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి శంకర్ నారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం సమాజానికి ముప్పుగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వారిని వదిలేయడం ఆందోళనకర ధోరణి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చందన తదితరులు పాల్గొన్నారు. మహిళలను సన్మానించి పురస్కారాలు అందజేశారు.
విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు. రాయారావు విశ్వేశ్వరరావు గారు మంజుల వాగ్విలాసం అంటున్నాను. ఆ మంజుల గారి సహకారంతో ఆయన పాపం ఉదయం పొద్దున బయలుదేరి రాత్రి ఎప్పుడో వస్తారు. అటు డ్యూటీ ఇటు ఓటీ చేసినట్టుగా కళలకు సేవ చేస్తూ ఉన్నారు. ఈ గజ్వేల్ పట్టణానికి గర్వకారణమైన కుటుంబం ఈ రాయారావు గారి కుటుంబాన్ని నేను తెలియజేసుకున్న నమస్కారం. రాయారావు విశ్వేశ్వరరావు గారి కుటుంబం మొత్తం రాయారావు విజయలక్ష్మి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం అంటే ఉత్తమ మహిళలకు పురస్కారం. ఈ పురస్కార కార్యక్రమంలో నేను రాసిన అమ్మ శతకం కూడా ఆవిష్కరించాడు. నాకు మహదానందం కలిగింది. అయితే ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో సుప్రసిద్ధులైన ప్రజానాయకులు ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారితో పాటు నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచారు. మరి ఈ కార్యక్రమం అనేది నేను రాయారావు కుటుంబానికి కోఆప్షన్ మెంబర్ను మనం అపాయింట్ చేసుకోవచ్చు. మెంబర్స్ ఆ కుటుంబంతో నేను మమేకమైన వాడిని. మహిళల్ని గుర్తించి మన స్వరకర్త రాయారావు స్వరకర్త గాయకుడు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్న రాయారావు విశ్వేశ్వరరావు గారు నాకు తమ్ముడు లాంటి వ్యక్తి. ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిని తలుచుకోవడం, తల్లి కాపాడాలంటే అమ్మ బాబోయిని భయపడుతున్న ఈ రోజుల్లో మరణించిన నేను మా అమ్మ గురించి కూడా నేను శతకం రాయలేదు, కానీ వాళ్ళ మాతృమూర్తి రాయారావు విజయలక్ష్మి గారి గురించి శతకం రాశాను. ఈ గజ్వేల్తో సిద్దిపేటతో నాకు బాగా అనుబంధం ఉన్నది. గజ్వేల్ అనేది ఇప్పుడు చెప్తున్నాను. గజ్వేల్ ఏంటంటే గజవల్లి ఇందాక చెప్పాను. ఇది వినాయకుడు ఊరిది గజవెల్లి. ఆయన గజానను అంటారు కదా. మరి సిద్దిపేట అంటే అది అత్తగారు ఊరు. సిద్ధి బుద్ధి వినాయకుడు భార్యలు కదా. అందువల్ల ఇక్కడ వినాయకుడు పుడితే అక్కడేమో ఆడ అత్తగారు ఊరు. ఈ ప్రాంతంతో నేను పూర్తిగా మమైకైన వాడిని. మెతుకు జిల్లా ఇది. మెదక్ అనేది మెతుకు అనేది బ్రతుకు. ఈ ప్రాంతంతో నేను చాలా అనుబంధం కలిగిన వ్యక్తిని, నేను సంతోషించే వ్యక్తిని. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇది 3వ సంవత్సరం. అందరికీ మంచి మూడ్లో ఇవాళ అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిభను గుర్తించి వాళ్ళకు పురస్కారం చేయడం అనేది గొప్ప సంస్కారం. ఆ సంస్కారానికి నిలువెత్తు నిదర్శనము. నేను కూడా పాత్రికేయుడిగా 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఎల్లుండికి నేను పాత్రికేయ రంగంలో ప్రవేశించి ఈనాడులో ప్రవేశించి 44 సంవత్సరాలు నిండుతాయి. ఈ శుభ సందర్భంగా నేను సంతోషపడితే ఇక్కడికి వచ్చాను. నమస్కారం. ఆర్కిడ్స్ ఫ్రీ స్కూల్ స్మైల్స్ ఎక్స్ట్రా వాగాంజా ప్లానెట్ ఆఫ్ స్మైల్స్ పేరుతో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కరెస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ 2011లో ప్రారంభమైన పాఠశాల 15 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా ప్యాషన్గా అందిస్తున్నామని తెలిపారు. టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కుటుంబంలా కలిసి పనిచేస్తూ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, అతిథులు పాల్గొని చిన్నారులకు బహుమతులు అందజేశారు. नर्सरी
క్లియర్గా వస్తుంది. ఓకేలే బాబు నువ్వు కొన్ని. నేను ఆర్కిడ్స్ ప్రీ స్కూల్ కరెస్పాండెంట్ని. ఆర్కిడ్స్ ప్రీ స్కూల్ 2011 స్టార్ట్ చేశాను. 15 years కంప్లీట్ చేసుకున్నాను. ఈ స్కూల్ని కమర్షియల్గా నేనేం రన్ చేయట్లేదు, జస్ట్ ప్యాషన్గా రన్ చేస్తున్నాను. పిల్లల్ని అందరినీ అంటే ఒక ఫ్యామిలీ లాగా అందరూ ఉంటారు ఇక్కడ. మామూలుగా టీచర్స్ అయినా, టీచింగ్ స్టాఫ్ అయినా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా అందరం కలిసిమెలిసి ఉంటాము. ఒక చిన్న ఫ్యామిలీ లాగా ఉంటాము. ఇప్పటి వరకు అంటే 15 years నేను ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 15 years కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంతవరకు అయితే బాగానే రెస్పాన్స్ వచ్చింది సార్. మంచిగా స్కూల్ గురించి అయితే పేరెంట్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీని గురించి. అందరూ అంటే ఈరోజు 15th యాన్యువల్ డే సెలబ్రేట్ చేసుకున్నాము. పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సార్. మేడం అంటే పిల్లలు చాలామంది ఏడుస్తారు సార్. అట్లా కాకుండా మన స్కూల్కి రావాలంటే ఫస్ట్ హ్యాపీగా రావాలి. హ్యాపీగా వస్తేనే పిల్లలు రేపు పొద్దున ఏదైనా అంటే మనం చెప్పింది నేర్చుకోవడానికి వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతారు. కాబట్టి ఎప్పుడైతే ఫ్రీగా అంటే హ్యాపీగా వాళ్ళు వస్తారో దానికి మేమైతే మా సపోర్ట్ మేము చేస్తాము. ఫ్రీగా హ్యాపీగా వచ్చినప్పుడు వాళ్ళు మనం ఏం చెప్పినా నేర్చుకుంటారు, బాగా చెప్తారు సార్. అది థ్యాంక్ యూ సార్. పేరు మేడం? పద్మావతి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కాజుపేటలోని బందం చెరువు ప్రాంతంలో సుమారు 7 కోట్లతో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్తో కలిసి శంకుస్థాపన చేశారు. తాము అభివృద్ధి పనులను చేశాకనే ఓట్లు అడుగుతున్నామని అన్నారు. గత 10 సంవత్సరాల్లో నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా విస్మరించిన నాయకులు మళ్లీ కులాల పేర్లతో, మతాల పేర్లతో ప్రజల వద్దకు వస్తున్నారని అన్నారు. కళ్ళబొల్లి మాటలు చెప్పే నాయకులను ప్రజలు నమ్మవద్దని అన్నారు. నియోజకవర్గంలో ఏ అవసరం ఉన్నా కూడా నేరుగా తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి డివిజన్ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అమ్మాయి అన్నది తల్లి కదా. రమణ అంతే వెనక్కి కిషోర్ వెనకాల. ఓకే. దర్గా కాజీపేటలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలు కనివిని ఎరగని రీతిలో ఇవాళ ఆర్ఈసీ నుంచి దర్గాకు పోయే రోడ్లు 7.5 కోట్ల రూపాయలతోటి 4 లైన్ రోడ్ తోటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దానికి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జ్ 1,37,00,000 బ్రిడ్జ్, 50 లక్షలతోటి సీసీ రోడ్లు, ఇవన్నీ కూడా సుమారు 10 కోట్ల రూపాయలతోటి 2 డివిజన్లలో వీటిని ప్రారంభించడం జరిగింది. త్వరలోనే కంప్లీట్ చేసే విధంగా ఏదో కొబ్బరికాయ కొట్టి ఇలా ఓపెన్ చేస్తాం కదా అనేది కాకుండా దాన్ని ప్రారంభించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదే కాకుండా ఎన్నో ఏళ్లకెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి దర్గాలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీ రోడ్డుకు, శ్మశాన వాటకు పోయే రోడ్డుకు దానికి మోక్షం వచ్చింది. అలా పెద్దలు కుతూర్ పాషా గారు కూడా దానికి వారిని ఒప్పియటం జరిగింది. వారు కూడా పెద్ద మనసుతోటి మనకు ఇచ్చేయటం జరిగింది. అదేవిధంగా ట్రాక్ ఎంబడి వెనకకు పోయే రోడ్డు ఉన్నది, దాని గురించి కూడా కలెక్టర్ గారికి తీసుకురావటం, కలెక్టర్ గారితో చూపించి దాన్ని ల్యాండ్ అక్వైర్ చేసి ఏ విధంగా చేయాలి అనే దాని మీద త్వరలోనే పరిష్కార మార్గానికి కుతూర్ పాషా గారు, కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి వారి ఒక సిట్టింగ్ తోటి ఈ 4-5 రోజులలో సర్వే అయిపోగానే కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి కేవలం ఈ దర్గా ఏరియా ఈ 2 డివిజన్ల మీద రివ్యూ పెట్టి పరిష్కార మార్గాన్ని శాశ్వత పరిష్కారానికి ఏర్పాటు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో డీఎస్పీ నాగ వరప్రసాద్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు మీడియా సంస్థలపై
ఫిర్యాదు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. సర్వీస్లో ఉన్న అధికారిగా ఇది సర్వీస్ రూల్స్ ఉల్లంఘనగా పరిగణించే అవకాశం ఉంది. ప్రభుత్వం షోకాజ్ నోటీసులు లేదా సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే శాఖపరమైన విచారణ కూడా చేపట్టవచ్చు. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ లేకుండా ఉన్న నేపథ్యంలో ఈ ఘటన పోలీస్ శాఖలోనూ చర్చనీయాంశంగా మారింది. మూల పురుషుడైన మా జాతి మూల పురుషుడైన ఏకలవ్యుడి సంతానానికి చెందిన వాడిని, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎరుకుల క్యాస్ట్ అని అంటారు. అలాగే మా కులదేవతలు చెంచులక్ష్మి, ఎరుకల నాంచారం తల్లి, భక్త శబరి, అలాగే దశావతారాల్లో 10వ అవతారమైన వరాహ అవతారం మాకు అత్యంత గౌరవమైనది, ప్రీతిపాత్రమైనది. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లో మాకు దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం పైన అనేక రకములుగా పంది కొవ్వు, గుడ్డు కొవ్వు కలిసి కానీ ఆ కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం జరిగింది. అట్లాగే మాకు మేము వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తులు. మా కులదేవతైన ఎరుకల నాంచారమ్మ ఎరుకు చెప్పడం వల్ల శ్రీనివాసుడు కళ్యాణం జరిగిందని చెప్పేసి ప్రసిద్ధి. మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతోటి, భయభక్తులతోటి వెంకటేశ్వర స్వామిని ప్రధాన దైవంగా కొలుచుకుంటాము. అటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదం మీద శ్రీవారి పట్ల అనేక రకాల దుష్ప్రచారాలు జరుగుతున్నందున మనస్తాపం చెంది తీవ్రమైన మనసు గాయపడి ఈరోజు పుల్లూరు పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు కంప్లైంట్ తీసుకున్నారు. సిఐ గారు వేరే బందోబస్తు ఇట్లా ఉన్నారట, ఎస్ఐస్ మాట్లాడారు. దాని మీద లీగల్గా ఏమి చర్యలు తీసుకోగలమో చూసి చేస్తామన్నారు. అక్నాలజ్మెంట్ ఇమ్మని అడిగాను, అది మేము తర్వాత చూస్తాము అన్నారు. సిఐ గారు వచ్చేంతవరకు వెయిట్ చేస్తామని చెప్పాను. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి, వెయిట్ చేయడం ఎందుకు, తర్వాత మేము చూస్తామని ఆ అక్నాలజ్మెంట్ ఇచ్చిన కాపీ కూడా ఎస్ఐ గారు తీసుకోవడం జరిగింది. ఎవరెవరు మీరు ఫిర్యాదు చేశారు సార్? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీటీడీ ఈవో శ్యామలరావు గారు, బిఆర్ నాయుడు గారు, ఈటీవీ అధినేత చెరుకు కిరణ్ గారు, వేమూరు రాధాకృష్ణ గారు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పేపరు, అట్లాగే ఈటీవీ, ఈనాడు పేపరు, అలాగే వంశీకృష్ణ మహాన్యూస్ ఛానల్, అట్లాగే ఈ డిబేట్స్ పెట్టి ఈ లడ్డూ ప్రసాదం పట్ల జిగుసాకరంగా మాట్లాడిన అందరిపైన, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ ప్రసాదం దేవదేవుడికి వ్యతిరేకంగాను, లడ్డూ ప్రసాదానికి వ్యతిరేకంగాను ఎవరెవరైతే కొంచెం ఇట్లా ఈ విధంగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.